ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ భార్యలు వీళ్ళకి తెలియకుండా ఒక మిరుపు తయారు చేసుకున్నారు, వాళ్ళ భార్యలకు తెలియకుండా వీళ్ళొక మిరుపు తయారు చేసుకున్నారు. అవి ఏంటంటే అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఏదో ఒకటి అనుకో, ఆ రెండు మిరుపులు నీ మీద పడిపోయారు అవయా, అది సంగతి. ఒరే నా మాట ఒకరు తెలియకుండా ఒకరు నా మాట సరైన మిరుపులు తయారు చేసుకుంటారు కదా, చిన్న మిరుపు కదా ఇదా. సరేలేమా ఓమ ఇప్పుడు నన్ను ఎట్ట పంపిస్తారు మీరా భూగ్రహానికి, అది చెప్పండి మా నాయన. ఏం నా మాట జీవితాంతి ఈ ముసలి మాటలు ఆడతట్టుకుంటూ ఉండేది నేనా. ఆడుతున్నా మరి రకానికి ఒక అమ్మాయి ఉంటున్నా అన్నమాట, గొంతుకి సందుకి తట్టిన గుట్ట తెంగేస్తాను అన్నమాట. ఏడేముంది నాకు అది తెంగుతుందా అమ్మాయి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటది నాయన. నేను చెప్పేది నాయన, వీళ్ళకి నేను ఒక బుక్ తెంకొచ్చి ఇచ్చా, దాన్ని నేను ఎంతో కష్టపడి రాత్రింబావులో నేను ధ్యాపం చేసి ఆ బుక్ తెంకొచ్చి వీళ్ళకి ఇస్తే ఒరే జ్ఞానం పెంచుకోండి అని వీళ్ళకి ఇచ్చా. బాగానే ఉన్నారు వీళ్ళు రెండు తెగలు ఉన్నారులే. వీళ్ళు ఏం చేశారంటే దెంగితే